హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గీతాంశు ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఈరోజు అయితే మా పాపకి దుర్గాదేవిలా గెటప్ వేశారనమాట ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్కి. సో అది చాలామందికి తెలియదు ఎలా వేయాలో, అది చూపించుదాం అని చెప్పేసి నేను వీడియో అయితే షూట్ చేశాను. ఇది ఆల్రెడీ నేను ఒకసారి వేస్తాను, ఇది సెకండ్ టైం వేస్తున్నాను అనమాట. చాలా సింపులే అండి, చేసుకుంటే కనుక. పిల్లలు సపోర్ట్ చేయాలి మనకి. ఇక్కడైతే నేను నార్మల్గా నాకు రెడ్ కలర్ శారీ ఉంది, రెడ్ అండ్ గ్రీన్ కలర్ పట్టు శారీ అనమాట, కుప్పడం. ఆ శారీ కట్టేస్తున్నాను. మీరు వేరే శారీస్ ఏవైనా కానీ ట్రై చేయొచ్చు. ఫస్ట్ శారీకి చివరన కొంచెం స్పేస్ ఉంచుకొని, అంటే పళ్ళు దగ్గర కాకుండా కట్టు చింగ్ ఉంటుంది కదా, అక్కడ కొంచెం గ్యాప్ ఉంచుకొని మనం ముడేసుకోవాలి. పిల్లలు చిన్నపిల్లలు కాబట్టి గట్టిగా ముడేసుకోవాలండి, జారిపోతూ ఉంటుంది కదా, కాలు కిందది పడిపోతుంది కదా. ఇంకా ఇది మీరు కావాలనుకుని, ఇంకా చిన్నపిల్లలు అనుకోండి, పైన ఫోల్డ్ చేసుకోవాలి. శారీ అనేది ఫోల్డ్ చేసుకుంటే మనకి ఏ హైట్ కావాలంటే ఆ హైట్ వస్తుందన్నమాట. నెక్స్ట్ కొంచెం ఉంచుకున్నాం కదా శారీ అటువైపు, మరీ సెంటర్కి కాకుండా కొంచెం ఒక 1/2 మీటర్ కంటే కొంచెం ఉంచుకోవాలన్నమాట. ఉంచుకుని దాన్ని ఇలా మీరు ప్లీట్స్ చేసుకొని వెనక పెట్టాలి. ఇది ఏంటంటే మొత్తం కూడా దేవతలు ఎలా కట్టుకుంటారో సినిమాల్లో వాటిలో అలా కడుతున్నాను. సేమ్ అలానే వస్తుంది అనమాట లుక్. ఇంకా పెద్ద పిల్లలు అయితే ఇంకా బాగా వస్తుంది. ఈ చిన్నపిల్లలు కదా, అయినా బాగానే వచ్చింది శారీ మొత్తం కూడా. ఇలా మనం అంచు పైకి వచ్చినట్టు పెట్టుకొని వేసుకోవాలన్నమాట. అది మీరు ఐరన్ చేసుకుంటే ఇంకా చాలా బాగా వస్తుంది. నేనైతే ఐరన్ చేయలేదు. ఐరన్ చేస్తే కనుక ఇంకా చాలా బాగా ప్లీట్స్ అనేవి కనిపిస్తాయి. నేనైతే ఫస్ట్ పిన్స్ పెట్టేసుకున్నాను. ప్లీట్స్ పెట్టుకుని పిన్ పెట్టుకుని లోపల పెట్టేసుకోవాలి, దోపుకోవాలన్నమాట. వెనక కరెక్ట్గా మనం ఎంత సరిపోద్దో అంత పెట్టుకొని దోపేసుకోవాలి. ఎంత హైట్ అడ్జస్ట్ చేసుకుని దోపుకున్న తర్వాత ఇలా వచ్చింది. చూసారు ఎంత నీట్గా వచ్చిందో. ఐరన్ చేస్తే ఇంకా బాగా వస్తుంది. నేనైతే ఇక్కడ ఏది కూడా ఐరన్ చేయలేదు, నాకు టైం సరిపోదని చెప్పేసి చేయలేదు. అండ్ ఇప్పుడు రిమైనింగ్ శారీ ఉంది కదా పళ్ళు వైపుది, దానికి కూడా స్టెప్స్ పెట్టేసుకోవాలి. ప్లీట్స్ పెట్టుకొని దానికి కూడా పిన్స్ పెట్టుకుని రెడీగా ఉంచుకోండి. దాన్ని కూడా ఎలా పెట్టాలనేది నేను చెప్తాను. ఈ స్టెప్స్ అనేవి మీ ఇష్టం అనమాట. పెద్ద కావాలంటే పెద్దవి పెట్టుకో, చిన్న కావాలి చిన్నవి. కాకపోతే చిన్న పిల్లలు కాబట్టి చిన్న పెట్టింటేనే బాగుంటుంది. పెద్దవాళ్ళకైనా కానీ చిన్న పెట్టుకుంటే మంచి లుక్ వస్తుంది అనమాట. సో నేనైతే చిన్నగానే పెట్టాను. ఇంకా చిన్నగా పెట్టచ్చు ప్లీట్స్, కాకపోతే కవర్ చేసినప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటుందని మరీ చిన్నగా పెట్టలేదు. ఈ బ్లౌజ్ అయితే నేను పీస్ బయట తీసుకున్నాను. బయట పీస్తో ఇలా కుట్టించేసాను అనమాట. మనకి తాంబూలం ఇస్తారు కదా, అలాంటి బ్లౌజెస్ కూడా పిల్లలకి సరిపోతాయి అనమాట. అవి కూడా కుట్టించుకోవచ్చు. ఇప్పుడు సైడ్న మనం వేసిన తర్వాత ఈ సైడ్ శారీ ఉంటుంది కదా, దాన్ని అంచు పైకి వచ్చినట్లు ప్లీట్స్ పెట్టుకోవాలి. చూసారా, ఇక్కడ నుంచి ఇలా ప్లీట్స్ పెట్టుకుంటే మనకి దేవతలకి అంచుతో ఇలా సైడ్గా వస్తుంది కదా, అలా వస్తుంది అనమాట. చిన్న పెట్టుకోండి. పెట్టుకుని దానికి పిన్స్ పెట్టుకొని సైడ్న పిన్ పెట్టుకోవాలి. మీరు క్లారిటీగా చూడండి. ఇదంతా కూడా నాకు రెడీ చేయడానికి దగ్గర 1.5 hour అలా పట్టిందనమాట టైం. అంటే మీరు కట్టే దాన్ని బట్టి, నాకు కూడా అంత ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి నాకు కూడా అంత టైం పట్టింది. లేదు మీకు బాగా ట్రైన్డ్ అయితే, అంటే మేకప్ కూడా నాకు చాలా టైం పట్టేసింది. బ్యూటీషియన్స్ వాళ్ళ దగ్గర అయితే అంత టైం పట్టకపోవచ్చేమో, మరి నాకు ఐడియా లేదు. ఆ మేకప్ కూడా ఎలా వేయాలి ఏంటనేది నేను చూపిస్తాను. చూసారు ఇక్కడ అంచు ఎలా పైకి వచ్చిందో, ఆ వచ్చిన దానికి పిన్స్ పెట్టుకొని మనం సెట్ చేసుకోవాలి. కట్టుకునేటప్పుడు ఎలా వచ్చినా పర్లేదండి, మనం ఈ సెట్ చేసుకున్నప్పుడు నీట్గా సెట్ చేసుకోవాలి. నేను పిన్ బయటకు కనిపించకుండా లోపల ఇంకొక ఉంటుంది కదా ప్లీట్స్, దానికి పెడుతున్నాను అనమాట పిన్. అంటే బయటికి కనిపిస్తే మళ్ళీ కొంచెం బాగోదు కదా, అందుకని లోపలికి పెట్టాను. పెట్టిన దాన్ని మనం అలా లెఫ్ట్ సైడ్కి దోపుకోవాలన్నమాట. పెట్టి లోపలికి పిన్ పెట్టుకోవాలి. చూడండి, ఇప్పుడు నేను ప్లీట్స్ పెట్టాను కదా, అవన్నీ కరెక్ట్గా పెట్టుకొని నీట్గా లోపలికి పెట్టుకుంటాను. నేను మ్యాక్సిమం ఏది కూడా స్కిప్ చేయకుండా చూపిస్తానండి. కాకపోతే కొన్ని దగ్గర మరీ లాంగ్ అయిపోతుందని చెప్పేసి మీకు ఎడిట్ చేశాను, కొన్ని కట్ చేశాను. కానీ ఇలా ప్లీట్స్ పెట్టే దగ్గర వాటి దగ్గర మిగిలినంతా కూడా నేను మీకు
మ్యాక్సిమం ఎలా పెట్టాలో క్లియర్గా చూపిస్తున్నాను. అండ్ ఇంతకంటే క్లారిటీగా నాకైతే స్టార్టింగ్లో నేను చేసినప్పుడు చాలా సెర్చ్ చేశాను. ఇంతకంటే క్లారిటీగా అయితే ఎవరు చెప్పలేదన్నమాట, చూపించలేదు. అందుకని చెప్పేసి ఇప్పుడు మీకు క్లియర్గా చూపిస్తున్నాను. ఇప్పుడు ఇటువైపు శారీ ఉంది కదా, దానికి ప్లీట్స్ పెట్టుకోవాలి, కుర్చీలు పెట్టుకోవాలి. ఇప్పుడు కుర్చీలు పెట్టుకొని దీన్ని దానికి పిన్ చేసుకోవాలి. ఈ పిన్స్ అయితే మాత్రం ఎక్కువే పడతాయండి, మరి పిల్లలు కదా పెట్టాలి కంపల్సరీ జారిపోకుండా ఉండడానికి. ఇది ఓన్లీ మీకు ఇలా రెడీ చేయడానికి అంటే బయట శారీస్ ఉంటాయండి, వీటికి 9 మీటర్స్ 8 మీటర్స్ అలా శారీస్ ఉంటాయి. అవైతే మీకు ప్లీట్స్ అనేవి చాలా ఎక్కువ వస్తాయి. ఏంటంటే ఇది చుట్టూ తిప్పాలి, బ్యాక్ సైడ్ ప్లీట్స్ పెట్టాలి, ఫ్రంట్ ప్లీట్స్ పెట్టాలి. ఇదన్నింటికి ఇక్కడ నడుము దగ్గర మనం అంచు ఎలా పెట్టాను చూడండి, దానికి వీటన్నింటికి కూడా శారీ అనేది కొంచెం కుచ్చులు తక్కువ వస్తుంది దీనివల్ల. అదే మీరు పెద్ద శారీ తీసుకుంటే కుచ్చులు ఎక్కువ వస్తాయి. లేదు ఒక శారీకి ఎందుకులే అని అనుకుంటే కనుక మన శారీతో సరిపోతుంది. చూసారు ఇక్కడ ప్లీట్స్ పెట్టుకుని దీన్ని మీరు హెయిర్ స్ట్రైట్నర్తో అయినా స్ట్రైట్ చేసుకుంటే కొంచెం స్టిఫ్గా పట్టేసి ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈ ప్లీట్స్ని పిన్ పెట్టేసుకుంటున్నాను. పిన్ పెట్టుకుని దాన్ని రివర్స్లో లోపలికి పెట్టుకోవాలండి. రివర్స్లో లోపలికి పెడితే ఏంటంటే మనకి ఇక్కడ వైపు అంచు ఉంది కదా, మన నడుం దగ్గర నుంచి తెచ్చిన శారీకి అంచు ఉంది కదా, ఆ అంచు అనేది మనం పైకి పెట్టుకుంటే మనకి లుక్ అనేది చాలా బాగుంటుంది. అంటే సెంటర్లోకి అంచు వస్తుంది అనమాట. అలా అంచు రావడం మంచి లుక్ వస్తుంది శారీకి. మనకి ఇంకా పర్ఫెక్ట్గా దేవత లుక్ వచ్చేస్తుంది అనమాట. నేను పెడుతున్నాను చూసారా, ఇది కొంచెం అడ్జస్ట్ చేసుకుని పెట్టుకోవాలండి. మా పాప అయితే మాత్రం చాలా పేషెన్స్తో ఉందండి కట్టేటప్పుడు. అంటే నాకు శారీ కూడా అంత బాగా కట్టుకోవడం రాదు. కాకపోతే పిల్లల కోసం మనం నేర్చుకుని కడతాం చూసారా, అది చాలా టఫ్ అనమాట. ఓన్లీ తిన కోసమే కష్టపడి నేర్చుకుని మరీ ఈ శారీ అనేది నేను కట్టాను దీనికి. కాకపోతే కొంచెం టైం పడుతుంది అనమాట, అలవాటు అయ్యే వరకు కొంచెం టైం పడుతుంది. ఫస్ట్ టైం కట్టిన దానికంటే ఇప్పుడు ఒక అరగంట అలా టైం కలిసి వచ్చింది. సో అలా కడుతూ చేస్తూ ఉంటే ఏదైనా వచ్చేస్తుంది. మనకి ఇంట్రెస్ట్ ఉండాలి కానీ నేర్చుకోవడం ఎంతసేపు అండి, ఎలాంటిదైనా నేర్చుకోవచ్చు. సో అందుకే చాలామంది ఇలా రెడీ చేయాలన్నా భయపడతారు. ఓరు బాబోయ్ ఎవరు చేస్తారు, అయ్యి బాబోయ్ ఎక్కడ చేస్తాం మన వల్ల కాదు అని. చాలామంది మేకప్కి వీటికి కూడా పార్లర్కి అయితే తీసుకెళ్ళిపోతారు. అంత అవసరం లేదండి. ఒక 2-3 టైమ్స్ మనం చేసాం అనుకోండి, మనకి ఎక్స్పీరియన్స్ వచ్చేస్తుంది. మనం కట్టుకోవచ్చు, మనం మేకప్ చేసుకోవచ్చు. దానికి మళ్ళీ ఇంత మనీ పెట్టి ఇంత అవసరం లేదు. సో అందుకే మ్యాక్సిమం ఏదైనా ట్రై చేస్తానన్నమాట నేను. మీరు అలా ట్రై చేయండి, వస్తుంది. చాలామంది ఇలా భయపడే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం అని చెప్పేసి నేను ఈ వీడియో అయితే తీసాను అనమాట. ఇప్పుడు మనం ప్లీట్స్ నీట్గా పెట్టుకున్నాం కదా, పెట్టుకున్న దానికి చిన్న పిన్ను పెట్టుకొని మనం లోపలికి దోపేసుకోవాలన్నమాట. నేనైతే మా పాపకి లోపల లెగ్గిన్ వేసాను, లెగ్గిన్ పైన కట్టాను అనమాట. అంటే వీల్ సైజు దొరకదు కదా శారీ ఇన్నర్స్ అవి. సో అందుకని లెగ్గిన్ వేసాను. ఇవి చూసారా, ఇది వెనక పెట్టుకుంటున్నాను పిన్. ఈ ప్లీట్స్ అన్నీ కూడా నీట్గా అరేంజ్ చేసుకున్న దానికి బ్యాక్ సైడ్ పిన్స్ పెట్టుకుని వెళ్ళిపోతే మీకు చాలా బాగా వచ్చేస్తుంది. చూసారా, ఇంకా సన్నగా పెట్టచ్చు, కాకపోతే కొంచెం నైట్ టైం అనమాట, ఎక్కువగా కనిపించాలి ఇది ఫ్రంట్ అని చెప్పేసి గోల్డ్ కలర్దని కొంచెం పెద్దది పెట్టాను నేనైతే. మీరు ఇవన్నీ కూడా మీ చేతుల్లో ఉన్నాయండి, మీకు ఏ విధంగా కావాలో అలా మీరు అడ్జస్ట్ చేసుకుని ప్లీట్స్ కానీ మీరు చీర కట్టే విధానం కానీ అవన్నీ కూడా మీరు అడ్జస్ట్ చేసుకుని పెట్టుకోవచ్చు. ఎవరి కంఫర్ట్ వాళ్ళది కదా, ఎలా కావాలంటే అలా అనమాట. ఇప్పుడు మనం పైటాంచు వేసుకున్నాం కదా, దాన్ని రౌండ్గా తీసుకుని ఇటువైపు ఫ్రంట్కి రావాలన్నమాట. బ్యాక్ నుంచి రౌండ్ చేసుకుని ఫ్రంట్కి రావాలి. అది ఎందుకంటే బ్యాక్ సైడ్ మనకి నడుము దగ్గర స్టెప్స్ వైజ్ వస్తుందన్నమాట. ఇప్పుడు మనకి పిన్ పెట్టున్నాం కదా, ఇవన్నీ పిన్స్ పెట్టేసుకోవాలండి ముందే. మనం పెట్టేసుకుంటే మనం 10 సార్లు స్టెప్స్ అనేది సెట్ చేసుకునే అవసరం లేదు. ఇలా వస్తుందన్నమాట మనకి బ్యాక్ సైడు. ఇదంతా కూడా మనకి ఫుల్ ట్రెడిషనల్గా చాలా బాగుంటుంది లుక్ అయితే. ఫొటోస్లో వాటిలో కూడా చాలా బాగా పడతాయి అన్నమాట. ఫోటోగ్రాఫర్స్ వాళ్ళు ఉంటే ఇంకా బాగుంటాయి. ఇలా పెట్టుకొని బ్యాక్ సైడ్ స్టెప్స్ అనేవి కొంచెం కిందకి అలా అడ్జస్ట్ చేసుకుని పైన బార్డర్ ఉంటుంది కదా, ఆ బార్డర్ని లోపలికి మడత పెట్టి తోసి పెట్టచ్చు. లేదు అనుకుంటే కనుక పిన్స్ పెట్టేసుకోవచ్చు.
పిన్స్ పెట్టేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా అలా పట్టేసి ఉంటాయి అనమాట. వీళ్ళు పిల్లలు సరిగా ఉండరు కదండి, అటు ఇటు కదులుతూ ఉంటారు కదా, అందుకని వీళ్ళకి పిన్సే బెటరు. లోపల నుంచి పిన్స్ పెట్టేసుకుంటే కొంచెం పెద్దవాళ్ళు తెలిసిన వాళ్ళు అయితే కొంచెం లోపలికి దోపేసుకుంటే మనకి బాగుంటుంది. ఇలా బ్యాక్ సైడ్ బార్డర్ అనేది కనిపించాలన్నమాట, బాగుంటుంది లుక్ అయితే. ఇది మళ్ళీ మనం పైట చెంగు అడ్జస్ట్ చేసేలోపు మన కరెక్ట్ షేప్లా నీట్గా వచ్చేస్తుంది. కావాలంటే చూడండి పెట్టిన తర్వాత. ఇప్పుడు స్టెప్స్ ఇక్కడ నుంచి తీసి, అదే మీరు పెద్ద చీర అయితే ఇంకొంచెం పెద్దగా వస్తుంది అనమాట ఈ పైట చెంగు అనేది. అయినా కానీ చిన్నపిల్ల కాబట్టి సరిపోయింది. ఇంకొంచెం పెద్దవాళ్ళు అయితే కొంచెం ఎక్కువ తీసుకోండి, స్టెప్స్ తక్కువ పెట్టుకోండి, సరిపోతుంది. ఇప్పుడు మనం దీనికి అడ్జస్ట్ చేసుకుని పిన్ పెట్టేసుకుందాం. నేను ఇక్కడ పైన గ్రీన్ బ్లౌజ్ కాబట్టి రెడ్ కలరు శారీ పైకి వస్తే బార్డర్లా బాగుంటుందని చెప్పేసి ఇక్కడ నేను రెడ్ కలర్ పైకి పెట్టుకున్నాను శారీకి స్టెప్స్ దగ్గర. మీరు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ రెడీ చేస్తున్నంతసేపు మా పాప ఏవో కామెడీలు చేస్తూ నవ్విస్తూనే ఉంది. చాలా సరదాగా రెడీ అయిపోయింది. తినకు కూడా ఇంట్రెస్ట్ వచ్చేసింది అనమాట అన్నీ రెడీ చేయడం. పాపకి చాలా అలా రెడీ చేస్తూ ఉంటాను. సో అలా రెడీ చేయడం దీనికి అలవాటు అయిపోయింది అనమాట. ఏముందండి, ఆడపిల్లల్ని రెడీ చేసుకుంటేనే చాలా ముద్దుగా ఉంటారు. అండ్ వాళ్ళు చక్కగా రెడీ అయ్యి ఇంట్లో తిరుగుతుంటే లక్ష్మీదేవి ఉన్నట్టే ఉంటారు నిజంగా. సో అందుకని ఎప్పుడు పండగల టైంలో కూడా ఆడపిల్లల్ని ఇంట్లో చక్కగా రెడీ చేసుకోవాలి. వాళ్ళు దేవుళ్ళతో సమానం కదా పిల్లలు. అందులో అబ్బాయిలకు అనుకోండి అసలు ఏమీ చేయలేం, వాళ్ళకి ఎప్పుడు ప్యాంట్లు షర్ట్లు ఇవే ఉంటాయి, అంతకంటే ఏమీ ఉండవు. అమ్మాయిలకైతే చాలా వెరైటీస్ ఉంటాయి రెడీ చేయడానికి. అందుకే నేను మ్యాక్సిమం రెడీ చేస్తూ ఉంటాను. మెయిన్ మనకి ఇంట్రెస్ట్ ఉండాలండి, ఏదైనా కానీ రెడీ చేయడానికైనా దేనికైనా మెయిన్ మనకి ఇంట్రెస్ట్ ఉండాలి. తర్వాత పిల్లలకి వస్తుంది. పిల్లలకి రావట్లేదు, పిల్లలకి చేసుకోవట్లేదు అంటే మనం ఫస్ట్ చేయాలి, తర్వాత పిల్లలకి వస్తాయి అన్నమాట. సో ఇక్కడైతే మనం మళ్ళీ నేను స్టెప్స్ అది కొంచెం అడ్జస్ట్ చేసుకుంటున్నాను. అడ్జస్ట్ చేసుకుని పిన్ పెట్టుకుంటున్నాను. పిన్ అంటే వీళ్ళకి గుచ్చేసుకుంటాయని పైకి పెడుతున్నాక అది ఇంకా పైకి వచ్చేయడం వలన దాని లోపలికి అడ్జస్ట్ చేసుకుంటున్నాను. ఇదంతా కూడా శారీ కట్టే ప్రాసెస్ మీకు చూపిస్తున్నాను. మిగిలినంతా కూడా మీ కంఫర్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. మీకు ఎలా కావాలనుకుంటే, ఎలా కంఫర్ట్గా ఉంటే అలా కట్టుకోండి. అంటే ఎలా కట్టాలి అన్నది నేను చూపించాను, ఓకేనా. ఇప్పుడైతే మేకప్ ఫస్ట్ అయితే ప్రైమర్ యూస్ చేశాను. ఇవన్నీ కూడా నేను ఆన్లైన్లోనే చాలా వరకు పర్చేస్ చేశానండి. మా పాప క్లాసికల్ నేర్చుకుంటుంది, సో అందుకని మేకప్ ఐటమ్స్ అన్నీ నేను కొనేసి ఉంచుతాను. సో అవి ఉన్నాయి నా దగ్గర, నేను వాడేస్తున్నాను. లేదు మీ దగ్గర అప్పటికప్పటికి అవ్వదు, మాకు ఇవన్నీ కావాలి, మీరు రెడీ చేయాలంటే ఏం అవసరం లేదండి. కాంపాక్ట్ పౌడర్ ఒకటి యూస్ చేసి రెడీ చేసేయచ్చు. కాంపాక్ట్ పౌడర్ ఒకటి వేసేసి, చిన్నపిల్లలే కదా కొంచెం ఫెయిర్గానే ఉంటారు కాబట్టి కాంపాక్ట్ పౌడర్ వేసేసి, కాజల్ మన దగ్గర అందరి దగ్గర ఉంటుంది. సో కాజల్ కొంచెం నీట్గా కొంచెం వీ షేప్లో లాగా వేసేసి, కాజల్ కళ్ళకు కూడా కాజల్ వేసేసి, పైన కూడా మీరు కలర్ వేయన అవసరం లేదు, లిప్స్టిక్ ఏదైనా ఉన్నా లిప్స్టిక్ వేసేయచ్చు ఐ షాడో లాగా. అండ్ ఇంకోటి ఏంటంటే ఐ లైనరు స్కెచ్ టైప్ ఉంటుందన్నమాట, అది తీసుకుంటే బిగినర్స్కి చాలా యూజ్ అవుతుంది. ఐ లైనర్స్ అనేవి బాగా మనకి ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చు అనమాట. సో ఆ ఐ లైనర్ బ్రష్ తీసుకుంటే అది త్వరగా ఏం పాడవడం అలాంటిదే ఉండదు. అలాప్పుడు ఇది మనం కూడా యూజ్ చేసుకోవచ్చు, పిల్లలు కూడా యూజ్ చేసుకోవచ్చు కాబట్టి బ్రష్ టైప్ ఉంటుంది, అది తీసేసుకుంటే సరిపోతుంది. నేను ఇక్కడ కాంపాక్ట్ పౌడర్ ఏంటంటే జస్ట్ హర్బ్స్ది బనానా పౌడర్ తీసుకున్నాను. అంటే పిల్లలు కదా కెమికల్స్ అవి ఎక్కువ వాడకూడదు అని చెప్పేసి నేను ఇక్కడ బనానా పౌడర్ అనేది తీసుకున్నాను. తీసుకుని మొత్తం ఐబ్రోస్ అనేవి తినికి కనిపించకుండా నేను మొత్తం ఎక్కువగా రాశాను అనమాట, మొత్తం కాంపాక్ట్ పౌడర్ మొత్తం కూడా అక్కడ. ఈ ఐబ్రోస్ పైన నేను ఐబ్రోస్ అనేవి గీస్తాను ఇప్పుడు. ఈ ఐబ్రోస్ కూడా అందరికీ పర్ఫెక్ట్గా రావాలంటే అవ్వదండి. నేను మామూలుగా ఈ ఐబ్రోస్ వేసేదంతా కూడా స్కిప్ చేసేయచ్చు, కాకపోతే నేను స్కిప్ చేయకుండా మీకు చూపించాను చూడండి. అండ్ ఇదేంటంటే కాజల్ ఏంటంటే మనం కళ్ళ పైనే కాకుండా దేవతకి కాబట్టి కింద కూడా పెట్టాలి.
కాజల్ కింద కూడా పెడితే మనకి కళ్ళు అనేవి పెద్దవవుతాయి అనమాట. క్లాసికల్ డాన్సర్స్‌కి ఏంటంటే అంత పెద్దగా కళ్ళు ఉండడానికి రీజన్ ఏంటంటే కింద కూడా పెడతారు కాటుక. నేను పెడతాను చూడండి ఇప్పుడు. కింద కూడా కాటుక పెట్టడం వల్ల ఆ కళ్ళు చిన్నవైనా గానీ పెద్దగా కనిపిస్తాయనమాట. ఎన్‌లార్జ్ అయ్యి కనిపిస్తాయి. చూసారా? ఇలా కింద వేయాలి. ఇంకా జూమ్‌లో తీయాల్సింది నాకు అవ్వలేదు. అందుకే తీయలేదు. చూసారా? అలా కింద వేయాలి. మీకేదైనా బాలేదు అనుకున్న సరిగ్గా రాలేదంటే మళ్ళీ మీరు ఒక చిన్న కాటన్ గానీ, ఒక క్లాత్ గానీ పట్టుకొని క్లీన్ చేసేసుకోండి. ఎలా క్లీన్ చేసుకోవాలంటే అయితే ఆయిల్‌తో చేయండి. లేదంటే మీ దగ్గర మేకప్ రిమూవర్ ఉంటే రిమూవర్‌తో అయినా కాటన్ పైన స్ప్రే చేసి నెమ్మదిగా అలా తుడవచ్చు. నేను మీకు చూపిస్తాను అది కూడా. ఇదైతే కళ్ళకి మెయిన్ ఫస్ట్ కాజల్ ఏసేస్తున్నాను. తర్వాత ఐబ్రోస్ అవి పెట్టుకుంటున్నాను. ఈ కాజల్ స్టిక్స్ అయితే మనకి నీట్‌గా వస్తాయన్నమాట. కాటుక మామూలుగా చేత్తో పెట్టుకునేది ఇవైతే అంత పర్ఫెక్ట్‌గా రావు. మామూలుగా చిన్న స్టిక్స్ కూడా అంత పర్ఫెక్ట్‌గా రావు. ఈ స్టిక్స్ టైప్ అయితే మనకి నీట్‌గా వచ్చేస్తుందనమాట. డార్క్‌గా కూడా వస్తాయి. మీరైతే చాలా డార్క్‌గా వేయాలి. ఐస్‌కి మాత్రం మేకప్. మెయిన్ ఐసేనండి. దేవతకైనా, క్లాసికల్‌కైనా మెయిన్ ఐస్ పైనే కాన్సంట్రేట్ చేయాలి. ఇప్పుడు మనం ఐ షాడో యూజ్ చేస్తున్నాను. ఇది కూడా నేను ఆన్లైన్‌లో తీసుకున్నాను. ఇది షార్ట్ కూడా నేను పెట్టినట్టున్నాను షార్ట్ వీడియో. చూడండి. అంటే నాకు ఇవి 2 కలిపి 250నో, 300 లోపే పడింది. ఎంతో మరి నాకు గుర్తులేదు. ఇది న్యూడ్ సంథింగ్ బ్రాండ్. మీరు అదైతే లింక్ చూడండి. నేను డిస్క్రిప్షన్‌లో పెడతాను ఈ మేకప్ ఐటమ్స్‌ది. ఇవి ఐ షాడోవి. అయితే ఫస్ట్ నేను ఇక్కడ పింక్ వేసుకుంటున్నాను. యాక్చువల్‌గా అయితే రెడ్ వేసుకుందాం అంటున్నా, రెడ్ లేదు. అందుకని పింక్ వేశాను. వేసిన తర్వాత నేను ఐలైనర్ అనేది పెడతాననమాట కళ్ళపైన. లిక్విడ్ ఐలైనర్ కూడా ఉంటుంది ఐటెక్స్‌ది. అది కూడా చాలామంది యూజ్ చేస్తారు. కాకపోతే ఏంటంటే అది ఆరడానికి చాలా టైం పట్టేస్తుంది. పిల్లలు కదా! అంతసేపు ఉండరు ఆరడానికి. ఆరేంత టైం ఇవ్వరు. నేను ఆల్రెడీ తీసుకున్నాను ఒకసారి. ఇలా రాసేటప్పుడు ఇలా ఓపెన్ చేసేవాళ్ళు. ఎంతొద్దన్నా ఇలా ఓపెన్ చేసేసేది కళ్ళు మా పాప. సో, ఈ కళ్ళ మీద పై వరకు అంటుకుపోయేది. చాలా చిరాకు వచ్చేసేదనమాట. అందుకని ఈ బ్రష్ ఐలైనర్ తీసుకున్నాను. ఇదైతే చాలా త్వరగా క్విక్‌గా డ్రై అయిపోతుందనమాట. ఇలా మనకి ఐ అయితే మనం మేకప్ వేసేసుకోవాలి. చూసారా? ఇలా వేస్తే మనకి ఐస్ అనేవి చాలా పెద్దగా, నీట్‌గా బాగా కనిపిస్తాయి. మీరు ఇంకా తిక్‌గా కావాలంటే ఇంకా తిక్‌గా కూడా వేసుకోవచ్చు. నేనైతే నార్మల్‌గానే వేశాను. ఇలా కళ్ళపైన ఒక లైన్ గీసుకుని ఒక లైనర్‌లా అలా వేసేయాలి. ఇవన్నీ కూడా పేషెన్స్‌తో చేయాలండి. ఓపికతో చేసుకోవాలి. మన పిల్లలు అందంగా కనిపించాలంటే తప్పదు చేసుకోవాలి. ఇవేంటంటే పెద్దయ్యాక వీళ్ళకి ఇవేనండి మెమరీస్. ఓకే. మా మమ్మీ ఇలా రెడీ చేసింది. అప్పుడు మా మమ్మీ ఇలా చేసింది. ఇవన్నీ కూడా ఫ్యూచర్‌లో వాళ్ళకి మంచి మెమరీస్ అనమాట. ఈ మెమరీస్ అనేవి ఎప్పటికీ గుర్తుండిపోతాయి. అందుకే ఇది కూడా నేను యూట్యూబ్‌లో పెట్టడానికి ఏంటంటే ఫోన్‌లో డిలీట్ అయిపోయిన యూట్యూబ్‌లో ఉంటాయి కదా! అన్న దానిపైన కూడా పెడుతున్నాననమాట. ఇంకోటి ఏంటంటే ఇలా రెడీ చేయడానికి చాలామంది ఆలోచించే వాళ్ళు ఉంటారు కదా! ఎలా చేయాలో ఏంటో అని. అంటే నేను వెతికినప్పుడు కూడా ఎంతోమంది లేరు ఇలా చేసిన వాళ్ళు. పిల్లలకి చేసిన వాళ్ళు అసలు లేరు. అందుకని చెప్పి ఈ వీడియో అయితే పెడుతున్నాను. ఇగోండి ఇలా మీరు కాటన్‌కి మేకప్ రిమూవర్ స్ప్రే చేసుకొని ఎలా కావాలో అలా మీరు అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి. ఇది కావాలంటే నేను స్కిప్ చేసేయగలను. కాకపోతే కొంతమంది అయ్యో! ఇలా రాలేదు. అయ్యో! 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 ఐ మేకప్ రావట్లేదు నాకు అని అనుకుంటారు కదా! భయపడతారు కదా! అలాంటి వాళ్ళకి చెప్పడానికి వాళ్ళు కొంచెం చూస్తారని నేను ఇది కూడా ఎడిట్ చేయకుండా పెట్టాననమాట. మనకి ఎక్కడ బాలేదో అక్కడ అలా నెమ్మదిగా క్లీన్ చేసుకొని మళ్ళీ గీసుకోవడమే. ఒక 2, 3 టైమ్స్ గీస్తాం అంతే. నెక్స్ట్ టైంకి మనకి పర్ఫెక్ట్‌గా వచ్చేస్తదనమాట. దీనికోసం వెళ్ళి మనం ఇప్పుడు బ్యూటీ కోర్స్ నేర్చుకోవడం అవసరం లేదు కదండీ! అందుకనమాట. అమ్మవారికి పెద్దగా ఉండాలి కాబట్టి ఐబ్రోస్ పెద్దగా పెట్టాను. చూసారా కళ్ళు ఎంత బాగున్నాయో. మా పాప ఇలానే కోతివేషాలు వేస్తూ ఉంటుందన్నమాట మధ్య మధ్యలో. అలా నవ్వుకుంటూ సరదాగా చేసేసుకుంటాం మేమైతే. ఐబ్రోస్ మీరు ఇంకా బాగా చేయొచ్చు. నేను ఇంకా అంత పర్ఫెక్ట్‌గా అంత పర్ఫెక్ట్‌గా వచ్చిందని నేను అనుకోవట్లేదు. మీరు ఇంకా బాగా చేసుకోవచ్చు. అంటే కొంచెం వెడల్పుగా వచ్చాయి కదా! ఇంకా సన్నగా ఇంకా షేప్ బాగా తీయొచ్చు.
అంటే మనకి టైం ఉండాలి, మెయిన్ టైం ఉంటే బాగా వస్తుంది. చూసారు ఇలా తీసిన తర్వాత అక్కడ తడిగా ఉండిపోతుంది, అది కొంచెం ఆరిన తర్వాత కాంపాక్ట్ పౌడర్ రాస్తే సరిపోతుంది. మొత్తం ఐ మేకప్ వచ్చిన తర్వాత మీరు చూడండి. అండ్ ఇది వేసినప్పుడు కింద ఐ ల్యాషెస్ దగ్గర కూడా అది పోయింది కదా, ఐ ల్యాషెస్ పైన అది కూడా మళ్ళీ మనం వేసుకోవాలి. చూసారా ఫైనల్గా అయితే ఇది లుక్ ఐస్కి. మీరు చేస్తున్న కొద్దీ వచ్చేస్తుందండి. పర్ఫెక్ట్గా చేయాలనుకుంటే మీరు అప్పుడప్పుడు ఇలా చేస్తూ ఉంటే వస్తుంది. ఇప్పుడు అన్ని స్కూల్స్లో ఇలా కాంపిటీషన్స్ అని ఏదో ఒక యాక్టివిటీ అని ఏవో ఒకటి ఉంటున్నాయి కదా. సో వీళ్ళ దయ వల్ల అన్నీ నేర్చుకుంటున్నాం మనం. ఇప్పుడు మనకి మన మమ్మీలు ఇలా చేశారో లేదో తెలియదు కానీ అందరూ మాత్రం ఇప్పుడు ఇవన్నీ నేర్చుకుంటున్నారు. ఏంటంటే ఎవరి దగ్గర మన పిల్ల ఫీల్ అవ్వకూడదు, మా మమ్మీ చేయట్లేదు, అన్నీ వాళ్ళ మమ్మీలు చేస్తున్నారు, మా మమ్మీ చేయట్లేదు, ఇలా కంపారిజన్స్ ఎక్కువైపోయాయండి ఇప్పుడు పిల్లలకి. అందుకే మనం ఎక్కడ తగ్గకూడదు, అసలు అన్నీ నేర్చేసుకొని అన్నీ చేసేసుకోవడమే. ఏదైనా భయపడితే రాదండి, ముందుకెళ్ళాలి, ఒకసారి ట్రై చేయాలి. ట్రై చేస్తేనే కదా అది మనకు వస్తుందో లేదో తెలుస్తుంది. ఇప్పుడు కొంతమంది ఉంటారు, అమ్మో మేము చేయలేం, మా వల్ల కాదు అని వదిలేస్తారు. అలా వదిలేయకూడదు. ఒకసారి ట్రై చేయాలి. ఫెయిల్ అయింది అనుకోండి, మళ్ళీ ట్రై చేస్తాం. ఒక 2-3 టైమ్స్కైనా వచ్చేస్తుంది కదా పర్ఫెక్ట్గా. ఏదైనా నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉండాలి, ఒకసారి ట్రై చేయాలి, వచ్చేస్తుంది అంతే. దేనికి భయపడకూడదు. ఇప్పుడు బొట్టు పెట్టుకుంటున్నాను, తిలకం పెట్టుకుంటున్నాను. అమ్మవారికి పెద్ద బొట్టు కాబట్టి పెద్ద బొట్టు పెట్టుకుంటున్నాను. నేను ముందుసారి అయితే దాని చుట్టూ చుక్కలు కూడా పెట్టాను అనమాట, బొట్టు చుట్టూ. ఈసారి ఇలానే ఉంచేసాను. ఇప్పుడు చీక్స్ కూడా బ్లష్ వేస్తున్నాను. ఇక్కడ మీకు ఇవన్నీ లేనప్పుడు ఏం చేస్తానంటే లిప్స్టిక్ని లైట్గా తీసుకొని, రెడ్ కలర్ కానీ పింక్ కలర్ కానీ లిప్స్టిక్ లైట్గా తీసుకొని అలా బ్లష్లా వేసుకోండి, అది కూడా సరిపోతుంది. కళ్ళపైన ఇంకా నేను గ్లిటర్ కూడా యాడ్ చేశాను. తర్వాత గ్లిటర్ ఏంటంటే మనకి నైట్ టైం మంచి షైనింగ్ వస్తుంది, మెరుస్తూ ఉంటుందన్నమాట. ఇంకా నేను కూడా నేర్చుకోవాలి, చాలా మేకప్ ఎలా వేయాలి ఏంటి ఇవన్నీ కూడా నేను కూడా నేర్చుకుని నేను ఎప్పుడైనా రెడీ చేసినప్పుడు నేను మీకు వీడియోస్ అన్నీ ఇలా మీకు అప్లోడ్ చేస్తాను. చూసారా, ఇంకా ఇప్పుడు లిప్స్టిక్ వేసుకుందాం. లిప్స్టిక్ వేసుకుని జ్యువెలరీ అనేది పెట్టేసుకుందాం. జ్యువెలరీ అంతా కూడా నేను ఇక్కడ విజయవాడ 1 మార్కెట్లో తీసుకున్నా, 1 టౌన్లో. ఇవన్నీ కూడా నాకు మొత్తం జ్యువెలరీ అంతా కలిపి ఒక 5000 అలా పడింది అనమాట. 5 అలా పడింది ప్రైస్ అయితే. కాకపోతే కలర్ అంత త్వరగా పోవన్నారు. సో యూజ్ ఉంటుందిలే అంటే కొంచెం, అందుకే పెద్దవి తీసుకున్నా. ఇప్పుడు యూజ్ చేసి పడేసేదానికి అంత కాస్ట్ పెట్టడం వేస్ట్ కదా, అందుకని కొంచెం పెద్దవే తీసుకున్నాను. కాకపోతే సూట్ అయిపోయాయి, పాపకి సూట్ అయిపోయాయి. ఇదైతే లిప్స్టిక్ నేను ఇది ఆన్లైన్లో తీసుకున్నాను. ఏంటంటే మంచి రెడ్ కలర్ అనేది నాకు బయట దొరకలేదు, అందుకని చెప్పేసి ఆన్లైన్లో తీసుకున్నాను. దీనిపైన మీరు జెల్ లిప్స్టిక్ అయినా యూస్ చేసుకోవచ్చు. అండ్ దీనిపైన కూడా కొంచెం అలా రాస్తే మంచి షైన్ వస్తుంది. కాకపోతే నేనైతే ఏం రాయలేదు, అంటే కొంచెం మ్యాట్ ఫినిష్ లాగా రెడ్గా కనబడాలని చెప్పి నేనైతే ఏం రాయలేదు. ఇంకా లిప్స్టిక్ ఒకటే వేశాను. మనకి మేకప్ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు జ్యువెలరీ అనేది పెట్టేసుకుందాం. ఫస్ట్ ఈ జ్యువెలరీలో నెక్లెస్ పెట్టుకుందాం. ఇవన్నీ కూడా కొంచెం హెవీ వెయిట్తో ఉన్న నెక్లెస్ అండి. వీటిని మామూలుగా ఇస్తారు, మనం వెనక ఆ హుక్స్కి తాడు అనేది బ్లాక్ తాడు కానీ ఎల్లో తాడు కానీ థ్రెడ్ కానీ కట్టుకొని దాంతో ముడేసుకోవాలి. ఫస్ట్ అయితే ఇది పెడుతున్నాను. పెట్టిన తర్వాత ఇంకా రిమైనింగ్ అంతా కూడా ఒకదాని తర్వాత ఒకటి పెట్టేస్తాను, మీరైతే చూడండి. ఇవన్నీ కూడా ముడేసుకునే టైపే. ఇవి కూడా చాలా వెయిట్ ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా స్టోన్స్. బయట లుక్ అయితే చాలా బాగుంటుంది, చాలా బాగా మెరుస్తాయి అన్నమాట. ఇవి దీనికి క్లాసికల్కి వాటికి కూడా ఎప్పటికైనా యూజ్ అవుతాయి అన్నట్టుగా తీసుకున్నాను. ఇప్పుడు ఇయర్ రింగ్స్ పెట్టుకుంటున్నాను. యాక్చువల్లీ ఇయర్ రింగ్స్ అయితే లైట్ వెయిట్ అండి, లైట్ వెయిట్లోనే దొరికాయి నాకు. ఇయర్ రింగ్స్ అంటే క్లాసికల్ వాళ్ళ యూజ్ చేస్తారు కదా, ఆ ఇయర్ రింగ్స్ అనమాట. సో ఇవి లైట్ వెయిట్తోనే ఉంటాయి. సో అవి తీసుకున్నాను, కొంచెం పెద్దవే తీసుకున్నాను. మరి చిన్నవైన ఫేస్లో కనిపించవు అని చెప్పేసి పెద్దవి తీసుకున్నాను. ఇప్పుడు నేను
కాసుల పేరు వేసుకుంటున్నాను. కాసుల పేరు ఏంటంటే షార్ట్ ఒకటి లాంగ్ ఒకటి తీసుకున్నాను. షార్ట్ ఒకటి లాంగ్ ఒకటి కలిపి 150 రూపీస్ అనమాట. నాకు వన్ టౌన్లో ఒక షాప్లో ఎక్కడో తీసుకున్నాను అనమాట. 150 రూపీస్ షార్ట్ లాంగ్ కలిపి. ఇవైతే యూస్ చేస్తున్నాను ఆల్రెడీ చాలా దగ్గర 7-8 మంత్స్ నుంచి అనుకుంటే యూస్ చేస్తున్నాను, కానీ అంత త్వరగా ఏం పోవట్లేదు. కలర్ అనేది ఏం పోలేదు. అంటే ఎక్కువగా వాడడం కదా, ఎప్పుడో ఇలా యూస్ చేసినప్పుడే కదా, సో అందుకని కలర్ అయితే ఏం పోలేదు. ఇక్కడైతే బ్యాంగిల్స్ కూడా మ్యాచింగ్ తీసుకున్నాను. నాకు దొరికాయి అన్నమాట. మామూలుగా రోడ్ పైన షాప్ మీద దగ్గర ఎక్కడో దొరికాయి. సో అక్కడ తీసుకున్నాను. బ్యాంగిల్స్ కూడా అంత కాస్ట్ ఏం కాదు. ఇందులో అంత కాస్ట్ అనుకుంటే ఏంటంటే జ్యువెలరీ ఒకటే, మిగిలినంతా మనం మన బడ్జెట్లో చేసుకోవచ్చు, మేకప్ కానీ ఇవన్నీ కూడా. సో ఇప్పుడు నేను జడ వేసుకుంటున్నాను. జడ ఏంటంటే ఏం లేదండి, పైన మొత్తం దువ్వేసి ఒక పక్కన మొత్తం సెంటర్కి తీసేసి హెయిర్ అంతా పైనది క్లిప్ పెట్టేస్తున్నాను. క్లిప్ పెట్టేసి దానిపైనుంచి విగ్ కాదు సవరం ఉంటుంది కదా, దాన్ని యూ పిన్స్తో క్లిప్ పైనుంచి లోపల పెట్టేస్తానమాట. యాక్చువల్ అలా బ్యాక్ నుంచి తీసుంటే బాగుండేది వీడియో, కానీ అవ్వలేదు తీయడానికి. ఇప్పుడు క్లిప్ పెట్టాను కదా, ఆ క్లిప్ పైనుంచే సవరం పెట్టేసి ఆ సవరంని యూ పిన్స్తో గుచ్చేయాలన్నమాట. గుచ్చేసి దాని మీద పువ్వులు పెట్టేస్తే మనకి కవర్ అయిపోతుంది. సవరం అనేది ఊడదు, క్లిప్ ఉంటుంది కాబట్టి. చూసారా, ఇలా పెట్టేసి యూ పిన్ పెట్టేయాలి. ఇప్పుడు నా దగ్గర ఏ ఫ్లవర్స్ ఉన్నాయో ఆ ఫ్లవర్స్ మాత్రం పెడుతున్నాను. మీరు కావాలనుకుంటే ఓన్లీ రెడ్ పెట్టుకోవచ్చు, ఓన్లీ వైట్ పెట్టుకోవచ్చు, అది మీ ఆప్షన్ అనమాట. నా దగ్గర ఈ 3 కలర్స్ ఉన్నాయి ఫ్లవర్స్, అందుకని నేను ఈ 3 పెట్టుకున్నాను. వైట్ అండ్ రెడ్ అయితే, వైట్ అండ్ ఆరెంజ్ కలర్ అయితే బాగా కనిపిస్తాయి ఫ్లవర్స్. ఇవి పెట్టుకుని యూ పిన్స్తో ఫస్ట్ పెట్టేసి తర్వాత స్లైడ్స్తో టైట్గా పెట్టేసుకోవాలన్నమాట. టైట్గా పెట్టుకుంటే ఏంటంటే మనకి పైన మొత్తం పువ్వులు ఇలా ఎన్ని లేయర్స్ పెడితే అన్ని లేయర్స్ ఫ్లవర్స్ ఇలా కనిపిస్తూ, అది వెనక్కి బ్యాక్కి పెట్టుకుని మనం స్లైడ్స్ పెట్టుకుంటాం కదా, అప్పుడు నీట్గా కనిపిస్తుంది అనమాట. అమ్మవారి లాగా బ్యాక్ సైడ్ కూడా చాలా నీట్గా కనిపిస్తుంది. మనం పైన ఆ సవరంకి క్లిప్స్ పెట్టాం కదా, అవన్నీ కూడా ఈ పువ్వులు పెట్టడం వల్ల కవర్ అయిపోతాయి. ఆ పైన సవరం పెట్టింది కానీ ఇవేం కనిపించవు, అవంతా కూడా నీట్గా కవర్ అయిపోతాయి అనమాట. చాలా బాగుంటాయి ఫ్లవర్స్ అనేవి ఇలా పెట్టేసుకుని. కాకపోతే పిన్స్ ఎక్కువ పెట్టుకోవాలి ఊడకుండా. ఈ ఫ్లవర్స్ కూడా లైట్ వెయిట్ కాబట్టి, ఒరిజినల్ ఫ్లవర్స్ కాదు కాబట్టి మనకి ప్రాబ్లం లేదు, అంత వెయిట్ ఉండవు. సో ఇవన్నీ కూడా వెనక్కి ఇలా ఫ్లవర్స్ స్లైడ్స్తో పెట్టేసుకోవాలి. చూసారా ఎలా చూస్తుందా మా చిన్న దేవత. ఇలా టైట్గా పెట్టేసుకోవడమే. పెట్టుకున్న తర్వాత నేను మామూలుగా మీకు దండ దొరికితే దండ వేసుకోవచ్చు. నాకైతే దండ దొరకలేదు ఆ రోజు, అందుకని నేను ద్వారబంధాన్ని కడతాం కదా ఆ ప్లాస్టిక్ పువ్వులది, ఆ తోరణం తెచ్చి దండలాగా 3 వేసేసి అది వేస్తున్నాను అనమాట ప్రతిసారి మా పాపకి. ఇక నేను చెంసవరాలు పెట్టడం మర్చిపోలేదు. యాక్చువల్ జడ వేసిన తర్వాత పెట్టుకుంటే మనకి బాగుంటుంది అనమాట. జడకు ముందే పెట్టేసుకుంటే జడ వేసినప్పుడు జుట్టు లాగేసి కొంచెం చిరాగ్గా ఉంటుందని జడ వేసిన తర్వాత పెడదామని చెప్పి పెట్టలేదు. ఇప్పుడు జడ వేసిన తర్వాత చెంసవరాలు అనేది పెడుతున్నాను. మామూలుగా అయితే దుర్గాదేవి అమ్మవారికి ఫోటో చూసాను అనమాట, ఎలా ఉంటుంది ఏంటి అని. తల మీద పాపిడి బొట్టు ఉంటుంది అనమాట. అంటే అది చంద్ర హాఫ్ మూన్ షేప్లో ఉంటుంది, కానీ మరి నా దగ్గర ఆ షేప్ లేదని ఈ పాపిడి బొట్టు అయితే పెట్టాను. ఇప్పుడైతే ముక్కు పుడక పెడుతున్నాను. ఈ ముక్కు పుడక నేను కుషల్స్లో తీసుకున్నాను. ఇది చిన్న సెంటర్లో ముక్కు పుడక కూడా, కానీ ముక్కు పుడక పెడితేనే అమ్మవారికి చాలా అందం వచ్చేస్తుంది. ఇక్కడ కూడా చూడండి, ముక్కు పుడక పెడితే ఎంత అందంగా వచ్చేసిందో, చాలా బాగుంటుంది లుక్ అయితే. ముక్కు పుడక మాత్రం మిస్ అవ్వకండి. ఇలా రెడీ చేద్దాం అనుకున్న వాళ్ళు కంపల్సరీ ముక్కు పుడక అనేది పెట్టుకోండి. ఇప్పుడైతే మొత్తం రెడీ అయిపోయింది. ఇప్పుడు చేతికి దండవంకీలు కడుతున్నాను. ఇవి మీరు దండవంకీలు మామూలు ఉన్నా పెట్టుకోవచ్చు, నేనైతే క్లాసికల్లో యూస్ చేస్తాం కదా అవి పెడుతున్నాను. అవి కూడా మ్యాచ్ అయ్యాయి, మంచి లుక్ వస్తున్నాయి. ఇప్పుడు రెండో హ్యాండ్కి కూడా కట్టేసుకుంటున్నాను. టైట్గా తీసుకుని కట్టుకుంటే ఇవి కొంచెం వెయిట్ ఉంటాయి కదా, జారిపోకుండా ఉంటాయి అన్నమాట. సో
సో టైట్గా తీసుకుని ముడేసేసుకోవాలి. ఇప్పుడు దండవంకలు కూడా కట్టేసాం. ఇప్పుడు వడ్డానం పెట్టుకుంటున్నాను. వడ్డానం నా దగ్గర ఇది ఉంది. ఇది కూడా నేను ఈ సెట్తో పాటు తీసుకున్నాను అనమాట. సో ఇది కూడా మంచి క్వాలిటీదే తీసుకున్నాను. ఏంటంటే మంచి క్వాలిటీ తీసుకుంటే లుక్ అనేది బాగుంటుంది. అండ్ మనం ఇంత కష్టపడి రెడీ చేసినందుకు మనకు కొంచెం చూడగానే ఆ హ్యాపీనెస్ వస్తుంది అనమాట. తక్కువ క్వాలిటీ తీసుకుంటే ఏంటంటే ఏదో తక్కువైనట్టు మనకి వెల్తీగా అనిపిస్తూ ఉంటుంది. అందుకే నేను ఏదైనా తీసుకుంటే కొంచెం క్వాలిటీ మంచివే తీసుకుంటాను. అంటే మనీ సరిపోలేను అడ్జస్ట్ చేసుకునేటప్పుడు మరి తప్పదు, కానీ రిమైనింగ్ టైంలో మాత్రం ఇలాగే తీసుకుంటాను. మ్యాక్సిమం మీరు అదే ట్రై చేయండి. ఏంటంటే దేని లుక్ దానికే ఉంటుందన్నమాట. సో ఇప్పుడు నేను శారీ అనేది పైనుంచి తీసి కింద అంటే నడుం కనబడకుండా పిన్ అనేది పెట్టుకుంటున్నాను అనమాట. ఇక్కడ పిన్ని పెట్టేసుకుని దానిపైన వడ్డానం పెట్టేస్తున్నాను. మనకైతే మొత్తం రెడీ అయిపోయింది. ఇప్పుడు కిరీటం ఒక్కటే బ్యాలెన్స్ ఉంది. కిరీటం కూడా పెట్టేస్తాను. ఈ కిరీటం అనేది చాలా వెయిట్ ఉంటుందన్నమాట. ఈ కిరీటం ఒకటే నాకు 1500 పడింది. 1500 రూపీస్ తీసుకున్నాడు అలాగా కిరీటంకి. కాకపోతే అంతే వెయిట్తో అంతే బాగుందన్నమాట. కిరీటం కూడా మొత్తం స్టోన్సే. దీన్ని మీరు జడ పైన కట్టుకోవచ్చు, జడకి కింద కట్టుకోవచ్చు. అంతా కూడా మీ కంఫర్ట్ అనమాట. మీరు ఎలా మోయగలరో దాన్ని బట్టి అలా మీరు కట్టుకోండి. అండ్ ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా సెలెక్ట్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ ఏమైనా అప్లోడ్ చేస్తే నేను మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఈ వీడియో నచ్చినట్టయితే కంపల్సరీ లైక్ అనేది చేయండి. ఏంటంటే మీరు లైక్ చేస్తే ఓకే ఇంతమందికి నా వీడియో నచ్చింది అని నాకు ఒక చిన్న హ్యాపీనెస్ అనమాట. ఓకేనా? ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. మా బుజ్జి దేవత అయితే రెడీ అయిపోయింది. ఎలా ఉందో చెప్పండి కామెంట్స్లో. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.